మీ వాస్తవంగా ఆ విషయానికి కూడా నేను వస్తాను. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే శక్తులు కూడా చాలా పెరుగుతున్నాయి కదా, ధనాఢ్య శక్తుల ప్రభావం అనండి, మీరు వ్యాపారం అంటున్నారు, ఆ లైన్ కూడా చెరిగిపోయాక ఎలా కాపాడుకుంటున్నారు? అసలు ఇంటిగ్రిటీ కాపాడబడుతుందా? ఈ కీలకమైనది, ది బ్యాక్ బోన్ ఆఫ్ గవర్నెన్స్. ద పీపుల్ ఆర్ ది బెస్ట్ జడ్జెస్ టు నో who is having integrity, who is not having integrity. Of course. నా అంతకు నేనే నాకు ఐఎమ్ మీ గురించి చెప్పట్లేదు, సర్వీస్లో. రెండోది ఏంటంటే పబ్లిక్ పర్సెప్షను చాలా ఫాస్ట్. ఓకే. బిఫోర్ యూ రిపోర్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ యువర్ రెప్యుటేషన్ ఈజ్ ట్రావెల్. ఓకే. ఆయన ఎటువంటి వాడు ఏంటి అవన్నీ కూడా కనుక్కుంటారు. ఓకే. అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అందరు కానివ్వండి. అవర్ రెప్యుటేషన్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దెన్ అవర్ రీచింగ్ ది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఆఫ్ కోర్స్. నా అనుభవంలో. తర్వాత అక్కడ పోయిన తర్వాత మనము ప్రజలతో మమేకం కావాలి. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏదో కంప్యూటర్ ఫీడ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని గురించి మనం మాట్లాడటం. ఒక వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అంటాడు, సార్ నేను మా జిల్లాలో మస్కిటో లేకుండా చేస్తాను సార్ అంటే. మస్కిటో ఎవరైనా దోమ లేకుండా, అది ఎంత హాస్యాస్పదం. దానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వాధినేతలు చాలా సంతోషిస్తారు. ఈజ్ వన్ కలెక్టర్ హూ కుడ్ టెల్ దట్ అని. అది ప్రాక్టికలా కాదా అనేది ఎవరు ఆలోచించరు. ఇంకా కొంతమంది మా పిల్లల్ని అదేది గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం. అవును. అది ప్రభుత్వ ఆసుపత్రికి పోయి చేయించాం. మా టైంలో అసలు ప్రభుత్వ పాఠశాలలు తప్ప కాన్వెంట్స్ లేవు. ఆఫ్కోర్స్. ఇప్పుడు 7-8 చోట్ల మేము పనిచేసినప్పుడు మా పిల్లలు చదివారు. అప్పట్లో మీడియా కవరేజ్ లేదు. అప్పట్లో గొట్టాలు పెట్టి మమ్మల్ని అడిగేటటువంటి వాళ్ళు లేరు. మీ అమ్మాయి కూడా కలెక్టర్ అయ్యారు. అది వేరే విషయం. అది వేరే విషయం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇప్పుడు మీడియా ఫోకస్డ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్. మీడియా ఫోకస్ అంటే ప్రతిదీ మీరు డూయింగ్ బిఫోర్ కెమెరా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కలెక్టర్లను కూర్చోబెట్టి మీడియా ముందు లేదా కెమెరా ముందు ఎన్ని ఆదేశాలు ఇవ్వగలుగుతారు, ఎన్ని విషయాలు వాళ్ళు చర్చించగలుగుతారు? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అవసరమా అసలు ఈ స్థాయిలో? ఏదో లాంఛనంగా ప్రారంభ సమావేశమో ఏదో జరుగుతుంది, ఆ మిగిలిందంతా అంటే ఆదేశాలు, భాష. అలా కలెక్టర్లు కూడా ఎప్పుడు కలెక్టర్లనే కాదు, సెక్రటరీలు కావచ్చు, ఎవరైనా. మొన్న ఒక ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, మన శాఖకు డబ్బులు కావాలన్నావు కదా, ఆ విషయం నువ్వు ఇక్కడ చెప్పడం లేదని. నిజంగా ఊహించలేం కదా. ఎందుకు వస్తున్నాయి సార్ ఇలాంటి? వీళ్ళు చెప్పడం లేదా, వాళ్ళు వినడం లేదా? ప్లేయింగ్ టు ద గ్యాలరీ. రవి గారు, ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఎక్కువ అయిపోయింది. దాంతో మన ఒరిజినాలిటీ పోయింది, ఆర్టిఫిషియాలిటీ పెరిగింది. జనాన్ని ఎలా మెప్పించాలా, జన ఆదరణ పొందటానికి మనం ఏమేం చేస్తే బాగుంటుంది, అంతేగాని వాళ్ళకి ఏం చేసామనేటటువంటి ఆలోచన ఎక్కడా లేదు. మీరు రచయిత కూడా చెప్పండి. నేను ఏదైనా పని చేశాను అంటే నా కడుపు తిప్పుల కోసమే చేశాను. నేనేదో అన్ని త్యజించి ప్రజా జీవితంలో వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగం నేను ఆలోచించకూడదు. 40,000 మందికి పట్టాలు ఇచ్చామంటే కలెక్టర్గా, అది నా స్వశక్తితో ఇచ్చింది కాదు. పదవి రీత్యా నాకు వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఇచ్చాను. దాన్ని ఒక గర్వంగా చెప్పుకుంటే ఎట్లా? అట్లా కాకుండా మీరు అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ యాజ్ అన్ ఇండివిజువల్ వాట్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని జడ్జ్ చేయడానికి మీలాంటి వాళ్ళు కొద్దిగా సహకరించాలి. సీనియర్ జర్నలిస్ట్. మీరు ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఈ ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్, స్వచ్ఛంద సంస్థలు తిరగటం, ఇది వ్యక్తిగతంగా మీరు వాస్తవంగా నిజంగా ప్రజలు అనేక పట్టణాల్లో, నగరాల్లో మనము అక్కడ ఉన్న కలెక్టర్ల పేరుతోనో, మున్సిపల్ కమిషనర్ల పేరుతోనో నగర్లో ఏర్పాటు చేసుకోవడం, కాలనీలకు పెట్టుకోవడం, అంత ప్రేమ వాళ్ళు ప్రదర్శిస్తారు. బట్ ఆ హ్యూమిలిటీ వీళ్ళల్లో ఉందా, ఆ రియలిజం వీళ్ళలో ఉందా అనేది వాళ్ళ కొలబద్ద. అంతే. ప్రజలు మహానుభావులు. వీళ్ళు చిన్న సాయం చేసినా కూడా దాన్ని హృదయాల్లో పెట్టుకొని వాళ్ళని ఆరాధిస్తున్నారు అంటే ఈ అధికారుల గొప్పతనం కాదు, ఆరాధించేటటువంటి మనుషుల యొక్క గొప్పతనం. గొప్పతనం. అటువంటివి అలౌ చేయకూడదు అడ్మినిస్ట్రేషన్. మరి రాజకీయాల్లో ఈ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ పెరిగినప్పుడు కార్పొరేట్ అనండి, మనీ అనండి, భూస్వాములు అనండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది కదా అధికార యంత్రాంగం మీద. ప్రైవేటైజేషన్ అది ఒక నామ్గా మారినప్పుడు ఆ విషయంలో మీ అనుభవంతో మీరు చెప్పే పరిష్కారం ఏంటి? ఇది కొద్దిగా క్లిష్టమైన ప్రశ్ననే. ఇప్పుడు కార్పొరేటైజేషన్ అనేది ప్రభుత్వమే చేస్తుంది. కార్పొరేట్స్ని మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఎంపైర్ బిల్డింగ్
ఆఫ్ కోర్స్. ఒక్కో డిపార్ట్మెంట్కి 4-5 కార్పొరేషన్స్. ఎందుకంటే డిపార్ట్మెంట్లో డబ్బు ఉండదు, కార్పొరేషన్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. నా ఇంటికి ఏదైనా ఏసీ కావాలన్నా లేకపోతే ఇంకొక సౌకర్యం కావాలన్నా అఫీషియల్ బంగ్లాకు ఓకే, నా కార్పొరేషన్ ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం. ఓకే, ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క ఐటెం వస్తుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ముని ఎక్కడో బ్యాంకులో పెడతాం, బ్యాంక్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ దానికి అజమాయిషీ ఉండదు. ఓకే, సో ఈ కార్పొరేషన్స్ పెంచడం అనేటటువంటిది ప్రజల మీద భారం వేయటమే. ఓకే. ఇప్పుడు ఒక మనిషి చేసే పని డివైడ్ చేసి 4 మనుషులు మీరు పెట్టుకుంటే ఎవరి మీద భారం అది? దానికి 4 ఎండీలు, ఆ ఎండీలకు పోటీ, ఆ ఎండీ పోస్ట్ ఎవరికి కావాలి? సో ఎంపైర్ బిల్డింగ్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్లో వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆల్సో హెస్ బికమ్ ఏ కార్పొరేట్ ఆఫ్ కోర్స్ కల్చర్. సో మోటివేటెడ్ ఎక్స్పాన్షన్. సార్, ఇప్పుడు 3 సార్లు నక్సలైట్ల చేత కిడ్నాప్ చేయబడి బయటకు వచ్చిన మీరు మాలాంటి వాళ్ళందరినీ కొంత వామపక్ష భావజాలము అభ్యుదయంగాను మాట్లాడే వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అని అంటుంటే దాంతో మీరు ఏకీభవిస్తున్నారా? హౌ ఈజ్ ఇట్? అది ఒక ప్రిఫిక్స్ తయారైంది, దానికి ఒక పర్థం అనేటటువంటిది లేదు. భావజాలం అనేది దానికి బౌండరీస్ ఉండవు. నక్సలిజం కంటైన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ఈజ్ మెథడాలజీ, సాఫ్ట్వేర్ ఈజ్ ఐడియాలజీ. ఈ రెండింటిని మిక్సప్ చేస్తే అక్కడ రెలవెంట్ థింగ్స్ను ప్రభుత్వం మర్చిపోయింది కాబట్టి అక్కడ జనాన్ని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి అక్కడ వాళ్ళు పట్టు సంపాదించుకున్నారు. ఇప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోయింది టెక్నాలజికల్ అండ్ ఈ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ వల్ల. దాంతో వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి పనులు చేస్తుంది. ఇప్పుడు ఈరోజు అమిత్ షా గారు 2026 లోపల, మార్చి లోపల మీరు బీజేపీ నాయకుడు శ్రీనివాసులుగా మారిపోతున్నారా? విషయం వచ్చింది కాబట్టి కనీసము ఆ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో లేరు. ఎలిమినేషన్ అంటే నా ఉద్దేశంలో ఫిజికల్గా ఎలిమినేట్ చేయొచ్చు, బట్ ఐడియాలజికలీ యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ పావర్టీ ఈజ్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ ఇల్లిటరసీ ఈజ్ దేర్, ది ఐడియాలజీ కంటిన్యూ టు బి దేర్. అంటే మీరు ముఖ్యమైన మాట చెప్పారు. వాస్తవంగా హోంమంత్రిగా అమిత్ షా దాన్ని నిర్మూలించారని చెప్పినప్పటికీ కూడా దానికి మూలమైన సామాజిక ఆర్థిక కారణాలు అలాగే ఉన్నంత వరకు అది పోయినట్టుగా కూడా కాదు, కేవలం భౌతిక రూపమే కాదని. ఈవెన్ మన మెథడాలజీ విషయానికి వస్తే కూడా అందరూ మీరు ఇప్పుడు కొంత ప్రగతిశీల భావజాలంతో ఉన్న వాళ్ళు అందరూ ఏమి మా నక్సలైట్లో మావోయిస్టులో కాదు, వాళ్ళ భావజాలం వాళ్ళది. కానీ వాళ్ళు ఆయుధాలు హింసకు పాల్పడడమే తప్పు అన్నది కదా ఇక్కడ ప్రధానంగా వీళ్ళ విమర్శ. మళ్ళీ అదే పద్ధతిలో వాళ్ళు నిర్మూలించగలమని వీళ్ళు ఎలా భావిస్తున్నారు? ఒక చిన్న తేడా ఉంది. ఇప్పుడు ఇల్లీగల్గా అనుమతి లేకుండా ఆయుధం పట్టుకున్నటువంటి వాడిని మనము ట్యాకిల్ చేయటం అనేది ఆయుధంతోనే చేయాలి, ఐడియాలజీతో కాదు. ఐడియాలజీతో ఎవరితో మనము పోరాడాలంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే ఆ విక్టిమ్స్ ఉన్నారో, నక్సల్ విక్టిమ్స్. ఇప్పుడు మీరు నక్సలైట్లు స్మారక వీరులు అంటారు, పోలీసులు స్మారక వీరులు అంటారు. ట్రైబల్స్ ఏంటి? వాళ్ళ గురించి ఎప్పుడన్నా మనం మాట్లాడాము? ఎందుకు మాట్లాడారు? ట్రైబల్స్ వాళ్ళు వాళ్ళలో ఎంతమంది ప్రాణత్యాగం చేయలేదు? ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంది అదే కదా, ఆదివాసులు వాళ్ళ వెనకబాటు అవన్నీ విషయాలు వచ్చినప్పుడు 2 ఒత్తిళ్ళు. ఒక నది ప్రవాహంలో ట్రైబల్స్ కొట్టుకొని పోతుంటే ఇటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు, దాన్ని ఒక లా అండ్ ఆర్డర్గా సృష్టించి మనం ట్యాకిల్ చేయాలని అనుకున్నాం. ఇంత టైం పట్టింది, చాలా సుదీర్ఘమైనటువంటి 25 ఏళ్ళు 30 ఏళ్ళు టైం పట్టింది. నౌ టైమ్ హెస్ కమ్ టు ఎలిమినేట్ దెమ్ ఫిజికలీ. Am I subscribing to that theory or not is a different thing, but there is a need to eliminate them. ప్రాబ్లంగా ఇప్పుడు గ్యాంగ్రీన్ అంటే శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అనేది కదా. గ్యాంగ్రీన్ ఉంది మనకు, సొసైటీకి అది గ్యాంగ్రీన్ లాగా వ్యాపించింది. దాన్ని క్యూర్ చేయలేకపోతున్నాం. సో నథింగ్ బట్ యాంప్యూటింగ్, లేకపోతే శరీరం అంతా కూడా పాకుతుంది అని నా ఉద్దేశం. బట్ దీనికంటే ముందు ఒక సెటారిక్ ఏంటంటే, నక్సల్స్కి భయపడి ఈ ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా ఎప్పుడో మైగ్రేట్ అయిపోయి అర్బన్కి వచ్చేసారు.
ఓకే. వాళ్ళు దే అడాప్టెడ్ అర్బన్ మెథడ్స్ టు ఎన్హాన్స్ దర్ ప్రెస్టేజ్, టు ఎన్హాన్స్ దర్ ప్రాపర్టీస్. యా. దిస్ హ్యాపెండ్ మచ్ బిఫోర్. మీకు తెలుసు ఇంకా వివరాలు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, తప్పు లేదు. యా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావాలి. అదేలేండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమైంది?